బిడ్డ, మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు, కానీ ప్రతిసారి ప్రయాణం చేయాలంటే భయంగా ఉందా? మధ్యలో ఇబ్బందులు, ప్రమాదాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. సాయిబాబా కటాక్షం మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తుంది. సాయిబాబా వారి ఒక కథని చెప్తాను, వినండి. ఒకసారి ఒక భక్తుడు దూర ప్రయాణానికి బయలుదేరాడు. అతనికి చాలా భయం, మార్గ మధ్యమంలో ప్రమాదం జరుగుతుందేమో అని. అప్పుడు అతను సాయిబాబాని ప్రార్థించాడు. బాబా, నా ప్రయాణాన్ని సురక్షితంగా చేయండి, మీ దీవెనలు నాపై అందించండి అని ప్రార్థించాడు. అతను వెళ్ళే మార్గంలో అకస్మాత్తుగా ఒక పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండేది. కానీ ఆశ్చర్యకరంగా అతను ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. సాయిబాబా కటాక్షం వల్లే తాను రక్షించబడ్డాను అని. అప్పటి నుండి ఆ భక్తుడు ప్రయాణానికి ముందు సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాడు. అలాగే అందరు భక్తులు కూడా ప్రయాణానికి ముందు బాబాను ప్రార్థించడం ప్రారంభించారు. మీరు కూడా ప్రయాణానికి ముందు ఈ మంత్రం జపించండి. నేను చెప్పబోయే మంత్రాన్ని ఇంటి నుండి బయలుదేరే ముందు బాబా ఫోటోకి నమస్కారం చేయండి. 11 సార్లు లేదా 21 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. బాబా, నా ప్రయాణం సురక్షితంగా జరగాలి అని ప్రార్థించండి. మనసులో భయం కాకుండా విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టండి. ఈ విధంగా చేస్తే ప్రయాణాల్లో భయం తగ్గుతుంది, అడ్డంకులు దూరమవుతాయి, సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. నేను చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇలా మంత్రాన్ని రోజు జపిస్తే మీ ప్రయాణాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖవంతంగా మీ ప్రయాణం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. వీలైతే మా భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని ఇలాగే ఆదరించండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. అంతవరకు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.